ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర నూతన అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ పదవి కోసం కొందరు టీడీపీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పీకర్ రేసులో కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, కూనా రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రఘురామకృష్ణరాజు, ధూళిపల్ల నరేంద్ర పేరు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్టీ అధిష్టానం నుంచి దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఎవరు అనే చర్చ జోరుగా కొనసాగుతోంది. అసలు స్పీకర్ రేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఈ పదవిని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్త నూతన పాలక వర్గం అయితే మాత్రం ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా ఇక అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే దానిపై కూడా ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ సంబంధించినటువంటి పదవి కూడా సీనియర్ నేతలు అయితే మాత్రం పోటీ పడతా ఉన్నారు. ఈ రేసులో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే టీడీపీ మాజీ మంత్రి కళా వెంకట్రావు కూడా ప్రస్తుతం రేసులో ఉన్నారు. అంతేకాకుండా ఇంతకాలం ఇలా అయ్యన్న పాత్రుడితో పాటు కూనా రవికుమార్, అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు పార్టీ నుంచి ఏదైతే వైకాపా నుంచి వచ్చినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ప్రస్తుతం ఈ రేసులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అండ్ అదేవిధంగా చూసుకోవచ్చు, ఏదైతే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకున్నటువంటి సీనియర్ నేతలందరికీ కూడా చోటు దక్కకపోవడంతో తిరిగి మరలా వారికి కనీసం స్పీకర్ పదవి ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ధూళిపల్ల నరేంద్ర పేరు కూడా వెలుగులోకి తెచ్చారు. ధూళిపల్ల నరేంద్రతో పాటు రఘురామకృష్ణరాజుకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి కూడా పార్టీలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా చూసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క స్పీకర్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు మాత్రం జరుగుతూ ఉంది. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల వెళ్లి అనంతరం కూడా విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం 1 గంట వరకు పూజల అనంతరం కూడా ఇంటికి వెళ్ళినటువంటి అనంతరం సాయంత్రం 4:41 కేబినెట్ లో సంబంధించినటువంటి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి స్పీకర్ సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. 4:45 క్యాంపు కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. మరి అనంతరం రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఏదైతే మంత్రులకు సంబంధించిన శాఖలపై కావచ్చు, అదేవిధంగా స్పీకర్ సంబంధించినటువంటి దానిపై కూడా కసరత్తు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి అంశమే కాకుండా స్పీకర్ సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నివాసం అయితే మాత్రం చింతకాయల అయ్యన్న పాత్రుడితో పాటు నేతలు కూడా మతం వేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అదేవిధంగా రఘురామకృష్ణరాజు, ధూళిపల్ల నరేంద్ర, కళా వెంకట్రావు, ఈ 5 కూడా ప్రస్తుతం రేసులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ యొక్క రేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా రఘురామకృష్ణరాజుకు ఎక్కువ మొత్తంలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా సాయంత్రం 6 గంటలకైతే మాత్రం పూర్తి స్థాయి ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శిరీష. రైట్ పవన్, థ్యాంక్ యూ.